మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగిస్తాడు. అంతటి నీవు చెరసాల్లో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుగులకు రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల వేళలో మనం నేర్చుకునే వర్తమానం ఏమిటంటే, సమాధానపడి ఉగ్రత నుండి తప్పించుకును అని వర్తమానం. సమాధానపడి ఉగ్రత నుండి తప్పించుకును. పిల్లారా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే అక్కడ నీ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అంటే నీవెవరితోనైనా అసూయతో ప్రవర్తించావు, లేకపోతే ద్వేషంగా ప్రవర్తించావు, అన్యాయంగా ప్రదర్శించావు, అక్రోధంగా ప్రవర్తించావు, కక్షగా ప్రవర్తించావు, లేకపోతే ఎవరినైనా బూతులు తిట్టావు, లేకపోతే ఎవరినైనా మోసం చేసావు, లేకపోతే ఏమైనా దొంగిలించావు, లేకపోతే ఏమైనా నీవు ఆ యొక్క అన్యాయంగా అక్రమంగా ఏమైనా నిందలు మోపావు, లేకపోతే ఎవరినైనా కానీ నీవు హింసించావు, ఈ చెడ్డ లక్షణాల్లో ఏదైనా కానీ నీ సహోదరుల పట్ల నువ్వు ఎక్కడైనా ప్రవర్తించి ఉంటే, వ్యవహరించి ఉంటే, ఏమండి మీరు అలాంటి చెడ్డ లక్షణాలు నీలో ఏమైనా ఇతరుల పట్ల ప్రేమకు బదులుగా, ఏమండి జాలికి బదులుగా, దయకు బదులుగా, కనికరమునకు బదులుగా, క్షమించే స్వభావానికి బదులుగా క్షమించకుండా నీవు అలాగేలాగా ప్రవర్తించేవేమో కక్ష పెట్టి ఏదైనా కానీ నీవు ఆ చెడ్డ లక్షణాలు ఇతరుల పట్ల నువ్వు ఏదైనా సహోదరుల పట్ల ఏదైనా నువ్వు అలాగా ప్రవర్తించినప్పుడు, ఏమండి అది నీకు జ్ఞాపకం వచ్చిందనుకోండి, అంటే అన్నాళ్ళే ఆ కక్ష పెట్టుకొని ఏదో చేసానులే తోసేసుకొని వెళ్ళిపోతే ఏదో బుద్ధులతో ఆ కోపంలో ఏదో బుద్ధులు తిట్టేసానులే, ఏమండి ఆ కోపంలో లేకపోతే ఆవేశంలో ఏదో అనేసానులే, ఎవరికి అసూయ ఉండదేంటి, ఎవరు నీతిమంతులు ఉన్నారు ఏంటని, నీకంటే ఎవరైనా గొప్పగా ఉంటే నువ్వు ఏదైనా అసూయపడి ఆ అసూయపడితే ఏమైద్దిలే
అని నువ్వు తోసేసుకొని వెళ్ళి ప్రార్థన చేసినా కానీ ఆరాధించినా కానీ నీ ప్రార్థన కానీ నీవు చేసినటువంటి భక్తి కానీ నీవు చేసే కార్యాలు కానీ ఆయన సన్నిధి ఇచ్చారు. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు మొట్టమొదట నీ సహోదరుల పట్ల, సమాజంలో ఏ సహోదరుల పట్లైనా నీవు ఆ యొక్క అర్పణను అర్పిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏమైనా దోషారోపణ చేసిందనుకోండి, నువ్వు వాళ్ళ పట్ల నీవు వాళ్ళని దూషించావు, లేకపోతే నువ్వు నిర్నిమిత్తంగా కోప్పడ్డావు, లేకపోతే విరుద్ధుడా అన్నావు, లేకపోతే ఏదో ఒకటి నీవు ఆ విధంగా నువ్వు ఆ మనసులో ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు హింసించావు ఏమండి, లేకపోతే మనసులో ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళని నువ్వు దొంగిలించావు, లేకపోతే మనసులో ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు వస్తువులు పగలగొట్టేశావు, నాశనం చేసావు అని ఏదో ఒకటి కనుక హృదయంలో జ్ఞాపకం వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళతో నువ్వు సమాధానపడి వచ్చి ప్రార్థిస్తే మంచిదే. ఏమైంది అంటే ఎవరు నీతిమంతులు ఉన్నారు అనుకొని నువ్వు హృదయంలో ఎవరితో కూడా నీ హృదయం దోషారోపణ చేస్తున్నా కానీ ఎవరితోనూ సమాధాన పడకుండా హృదయాన్ని కఠినపరుచుకొని త్రోసేసుకుంటా పోతూ ఆ విధంగా ఉండి ప్రార్థించిన ఆ ప్రార్థన సరిగా చేరదు కదా. నీ అసూయకి ఎవరైతే గురైపోయారో, నీ యొక్క అన్యాయానికి ఎవరైతే గురైపోయారో, నీ మోసపు మాటలకు ఎవరైతే గురైపోయారో, నీ దొంగతనాలకు ఎవరైతే గురైపోయారో, నీ బూతులకు ఎవరైతే గురైపోయారో, నీ యొక్క అక్రమానికి ఎవరైతే గురైపోయారో, నీ మోసానికి ఎవరైతే గురైపోయారో, వారు సర్వశక్తివంతుడైన న్యాయాధిపతి చూస్తూ ఉంటాడు కనుక, ఆయన గమనిస్తూ ఉంటాడు కనుక ఆయన సన్నిధికి అది చేరుతుంది. నువ్వు చేసినటువంటి ఆ కీడు కానీ ఆ యొక్క చెడు ప్రవర్తన కానీ చెడ్డ మాటలు ఏదైనా కానీ ఎక్కడ చేరుతుంది చెప్పండి? ఇతరుల పట్ల నీవు అసూయపడడం ఏదైనా కానీ ఆయన దగ్గరకు చేరుతాయి. అందుకని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మరి ఆయన దగ్గరికి చేరితే ఏమైపోద్ది ఏంటంట, నువ్వు ఎప్పుడైతే నీవు హృదయంలో అది దోషారోపణ చేస్తున్నప్పుడు కూడా ఇతరుల విషయంలో ప్రేమ కలిగి లేవు, జాలి కలిగి లేవు, కనికరమ కలిగి లేవు, క్షమించగలిగి లేవు, నువ్వు సత్క్రియలు కలిగి లేవు, ఇతరుల పట్ల నువ్వు మంచిగా లేవు అని కనుక నీ హృదయము దోషారోపణ చేస్తున్నా కానీ నువ్వు కఠినపరుచుకుని అలా ఉన్నావు అనుకోండి, అప్పుడు ప్రతివాది అంటే నీవు ఎవరికైతే కీడు చేసావో, ఎవరికైతే హాని చేసావో, అన్యాయం చేసావో, ఆ ప్రతివాది యొక్క ప్రార్థన కానీ కన్నీరు కానీ ఏదైనా కానీ అది సర్వశక్తిమంతుడి సన్నిధికి చేరుతుంది. అందుకని అదే సమాధాన పడ్డాం అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? అది న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. న్యాయాధిపతి దగ్గరికి వెళితే ఏమిటి? జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ దోషిగా అయిపోతావు. తీర్పు అనమాట అది. ఆ తీర్పు సింహాసనం యొద్దకే అతడు వెళ్ళకుండా ముందుగానే సమాధాన పడమన్నాడు. ఇక్కడ ఆయన ముందుగానే నువ్వు సమాధాన పడ్డావు అనుకో, అప్పుడు నువ్వు ఏమీ ఉండదు. సమాధాన పడలేదనుకో, అతని యొక్క నీ యొక్క హింసకి ఎవరైతే గురయ్యారో వారు న్యాయాధిపతి దగ్గరికి చేరుతుంది. ఆ మొర కావచ్చు, ఆ బాధ కావచ్చు, ఆ కన్నీరు కావచ్చు, ఆ బాధతో మాటలు కావచ్చు, ఏదైనా కానీ ఆయన సన్నిధి చేరుతాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే బంట్రోతుకు అప్పగించి న్యాయాధిపతి శరసాల్లో పెడతాడు. పెట్టేస్తే కడపడి కాసు అంటే అప్పటికైనా కానీ పశ్చాత్తాపడితే మళ్ళీ బయటకు వస్తాడు, లేకపోతే ఆ సరసాల్లో ఉండిపోతాడు. మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే, మొన్న ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ఇద్దరు గొడవ పెట్టేసుకున్నారు. గొడవ పెట్టేసుకుంటే
ఆ గొడవలో ఒక ఆయన ఏమన్నాడంటే, నన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా మాట్లాడాడు, నన్ను అలా గుద్దాడు, ఇలా గుద్దాడు, నా ముఖాన్ని ఉమ్మేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, నేను వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇస్తాను. పోలీసు దాకా వెళ్ళిపోతే ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు చెప్పి తీసుకెళ్ళి చెరలో వేస్తారు. ఆ చెరదాకా వెళ్ళకుండా ఇతను ఏమంటున్నాడు, పక్కింటి ఆయన ఏమన్నాడండి, ఏదో తొందరలో అలాగా అయిపోయింది, క్షమించండి బాబు, ఏదో పొరపాటున అలాగా ఏదో తొందరలో ఆవేశపడిపోయిన అలానండి, ఇక నేను జాగ్రత్తగా ఉంటానండి బాబు, నన్ను క్షమించండి అని అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు అంత మాట అన్నాక నేను ఇంటికి వెళ్ళిపోతానండి అన్నాడు. అది పైదాకా వెళ్ళిందా? వెళ్ళలేదు, చెరదాకా వెళ్ళలేదు. అందుకని సర్వశక్తిమంతుడు ఏమంటున్నాడంటే, న్యాయాధిపతి దగ్గరకు రాకుండానే ఇక్కడే మీరు ఏమైనా కానీ ఒకరి మీద ఒకరికి ఏదైనా కానీ ఈర్ష కానీ ద్వేషం కానీ నీ జీవితంలో ఏదైనా ఇతరుల పట్ల నువ్వు ఏదైనా ఉన్నట్లయితే, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఒకరు కనబడితే వాళ్ళు గురించి చూస్తూ ఉంటారు, కోపంగా ఉంటారు, కక్షగా లోపల ఏదో పెట్టుకొని ఉంటావు నువ్వు వ్యతిరేకంగా విరోధంగా. అప్పుడు నీవు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటావు. అప్పుడు అది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దోషారోపణ చేస్తాయి. నువ్వు ఇంటి దగ్గర వాళ్ళతో ఎలా ఉండవు అలా ఉండవు అని దోషారోపణ చేస్తావు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి, అమ్మ నేను పలానా విషయంలో అలాగే ప్రవర్తించాలా, ఇలా మాట్లాడు, నన్ను క్షమించమ్మా అని ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో అప్పుడు నీ కేసు పైకి వెళ్తావు, ఆగిపోతుంది. అదేవిధంగా మొన్న కుళాయి దగ్గర భార్య మా ఇంటి దగ్గరలోనే భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టేసుకున్నారు. ఈయనేమో గొడవ పెట్టేసుకొని ఆయన ఏం చేస్తున్నాడనంటే తలుపేసుకొని ఆవిడ లోపల రానివ్వట్లేదు, లోపల ఇంటిపోయి ఆవిడేమో బయట తలుపు తీయండి అంటుంది. అందరూ అన్నారు, అమ్మ ఈ రాత్రి అయిపోయింది, ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఇబ్బంది పడిపోద్ది, కొంచెం తలుపు తీయండి పక్క వాళ్ళందరూ చెప్తున్నారు. ఆయన తలుపు తీయట్లేదు. ఆవిడ ఏం చేసిందండి, విసుగు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోగానే పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చి ఆయన తీసుకుపోయారు, తలుపు కొట్టేసి తీసుకుపోయి చెరలో పెట్టారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటి, ఆయన కనుక ముందే ఆ తలుపు తీసి ఆవిడని లోపలికి రానిచ్చినట్లయితే ఆయన చెరలోకి వెళ్ళేవాడా? వెళ్ళలేదు. కాబట్టి సమాధానం పడలేదు ఆయన. కుదరదంటే తీసేదంటే తీసేది లేదు. ఎంతమంది నేను విన్నా అన్నాడు ఆయన, తీయలేదు. వాళ్ళు వచ్చారు, బంటరవుతులు వచ్చారు, తీసుకుపోయారు, చెరలో వేసారు. అంటే సమాధానం పడకపోవడం వలన అతను చెరలో పడి దెబ్బలు తిన్నాడు. సమాధాన పడి ఏమైపోయాడు చెప్పండి, ఒక వ్యక్తి తను తప్పు అయినప్పుడు, తనకు పొరపాటు అయినప్పుడు సమాధానపడి చెరదాకా వెళ్ళని. అదే ఇంకొక వ్యక్తి అయితే సమాధాన పడకపోవడం వలన ఏమైపోయింది చెప్పండి, చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల నువ్వు సమాధాన పడ్డావు అనుకోండి, నీ కేసు న్యాయాధిపతి దాకా వెళ్ళదు. సమాధాన పడలేదనుకోండి, న్యాయాధిపతి దాకా వెళ్ళిపోతుంది. జడ్జిమెంట్ న్యాయాధిపతి ఎవరు? ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి కాదు, మనకి ఆయనే సుప్రీం మెస్సయ్య, సర్వశక్తిమంతుడు, ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. సమాధానపడి చెర నుండి ఒక వ్యక్తి తప్పించుకున్నాడు, సమాధాన పడక చెరలో పడిపోయాడు ఒక వ్యక్తి, శిక్షించబడ్డాడు తర్వాత. కాబట్టి ఆత్మీయంగా కూడా ఇంతే. నువ్వు సర్వశక్తివంతుని విషయంలో సమాధాన పడడం ఒకటి, సహోదరుల విషయంలో కూడా నీది ఏదైనా లోపం ఉన్నప్పుడు సమాధాన పడ్డావు అనుకోండి, ఏమండి, న్యాయాధిపతి యొక్క ఉగ్రత నుండి తప్పించుకుంటావు. సమాధాన పడలేదనుకోండి, ఆ న్యాయాధిపతి నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి, నువ్వు దోషివి కాబట్టి ఉగ్రతలో పడేస్తాడు. ఎందుకంటే ప్రతివాది నీ మీద నేరస్థాపన చేశాడు, నువ్వు ఉగ్రతలో పడిపోతావు. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే సమాధాన పడడం తప్ప మరొక మార్గం లేదు. ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే సమాధాన పడడం తప్ప మరొక మార్గము లేదు, నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలంటే. కాబట్టి ఈ యొక్క సంవత్సరములో నీవు
ఆ విధంగా నీవు ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి సమాధానము ఆయనతోను సమాజంలోని వారితోనూ ఆ విధంగా సమాధానపడి సమాధానము కలిగి జీవించి ఆ విధంగా ఉగ్రత నుండి తప్పించుకునే వ్యక్తిగా ఈ సంవత్సరములో నువ్వు జీవిస్తావని ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము ఆ యొక్క మోషే ఉన్నాడు, అలాగే అక్కడ దాతాను, అబీరాము, కోరహులు వీళ్ళందరూ ఉన్నారు. మోషేకిని దాతాను, అబీరాము, కోరహులు మధ్య వచ్చిందనంటే సమస్య వచ్చేసింది, గొడవ వచ్చేసింది, వివాదం వచ్చేసింది. ఆ వివాదం వచ్చినప్పుడు అయ్యో వాళ్ళు ఏమన్నారంటే ఆ యొక్క మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, నువ్వు అందరి మీద నిన్ను హెచ్చించుకుంటున్నావు, నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావు, అలాగే ఇలాగని మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే సమాధాన పడిపోయి ఉన్నారు అనుకోండి. మోషే ఏదో పొరపాట్లు మేము అలా అనేసాం, మమ్మల్ని క్షమించండి మోషే, ఏదో అలాగా మేము తొందరపడి మీరు అంగీలకి నీళ్ళు సూత్రాలు తగిలించుకోవాలనేటప్పటికీ ఏదో అలాగా అనేసామని వెళ్ళి ఆ మోషేతో సమాధాన పడినట్లయితే ప్రమాదం లేకుండా ఉంది. సమాధాన పడలేదు, వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడేటప్పటికీ ఆ మోషే ప్రార్థన ఎక్కడికి వెళ్ళని చెప్పండి, మరి హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, సర్వశక్తిమంతుని సన్నిధికి వెళ్ళిపోయింది. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే పశ్చాత్తాపడే మనసు కనుక మనలో ఉన్నట్లయితే సమాధాన పడతాం. ఆయన నామములో పశ్చాత్తాపడే మనసు మనలో లేదనుకోండి, సమాధాన పడడం అనేది ఉండదు. తన తప్పు అయినా కానీ కొంతమంది పశ్చాత్తాపడరు, అసూయ పడినా కానీ పశ్చాత్తాపడరు కొంతమంది, లేకపోతే బూతులు తిట్టినా కొంతమంది పశ్చాత్తాపడరు. కోపంతో కక్షతో అది బాధలు కొట్టి ఇది బాధలు కొట్టి అది తీసేసి ఇది తీసేసి ఆళ్ళ బాధేసి వీళ్ళ బాధలేసి అసలు ఇళ్ళంతా జాతర చేసి పడేస్తారు. అయ్యో నేను సహనాన్ని కోల్పోయేలాగా ప్రవర్తించాను ఏంటంటే పశ్చాత్తాపడరు. ఏమండి? అలాగే కొంతమంది దొంగతనం చేస్తారు, అయ్యో నేను ఇలాగ ఎంతో దొంగతనం చేశాను పశ్చాత్తాపడరు. అన్యాయం చేస్తారు సొంత వాళ్ళని, పశ్చాత్తాపడరు. వీళ్ళు ఎవరు చెప్పండి? ఇలాంటి వాళ్ళ పశ్చాత్తాపడని వాళ్ళే న్యాయాధిపతి దాకా వెళ్ళిపోతారు. వీళ్ళు అలాగే పశ్చాత్తాపడలేదు. అందుకనే పశ్చాత్తాపడే వాళ్ళేమో తప్పించుకుంటారు, సమాధానపడి తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయము ఏదైనా పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపన, అయ్యో నేను ఎందుకెళ్ళి ప్రవర్తించాను, ఎందుకు అలా మాట్లాడు, ఎందుకు ఇలాగన్నాను అని వాళ్ళు దాన్ని పశ్చాత్తాపడి సరిదిద్దుకుంటారు. వాళ్ళు సర్వశక్తిమంతుల విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ సరిదిద్దుకుంటారు, సమాధాన పడతారు, తప్పించుకుంటారు. ఇక్కడ వీళ్ళలో అది లేదు. అందువల్లనే సమాధాన పడకపోవడం వల్లనే సర్వశక్తిమంతుని ఉగ్రత ఈ దాతాను, అబీరాము, కోరహు, ఈ ఓము వీళ్ళు ఆ యొక్క 200 మంది పైగా ఉన్నారు కొంతమంది. అలా అందరూ వీళ్ళ దగ్గర నేల విరిచని భూకంపం వచ్చేసి అగ్ని వచ్చేసి మొత్తాన్ని దహించి వేసింది. ఆయన నామములో హల్లెలూయా. ఎందుకనంటే తీర్పు, న్యాయాధిపతి తీర్పు తీర్చాడు. ఆయన న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళిపోయింది. అందుకనే మీరు అంటుంటారు ఎవరు పట్టించుకుంటారు అని అనుకోకండి. ఇప్పుడు చూడండి, సెకండ్ కమింగ్లో కూడా మనం లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విధవరాలు దివారాత్రులు ప్రార్థిస్తూ ఉంది, నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చు, నా ప్రతివాది నా మీద అసూయపడుతున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడు, నా మీద కొండాలు చెప్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను బూతులు తిడుతున్నాడు, ఏమండి నన్ను చెప్పిన మాట వినకుండా నన్ను ఎంతో బాధిస్తూ ఉన్నాడు. రకరకాలుగా ఆ యొక్క ప్రతివాది గురించి ఆమె ప్రార్థిస్తూ ఉంది. అర్థమవుతుందా? అందుకని ఆయన అంటున్నాడు, న్యాయాధిపతి వచ్చి న్యాయం తీర్చడా. ఏమండి? అదే గనక ప్రతివాది గనక అప్పుడే ఆ విధవరాళ్ళ దగ్గరకు వచ్చేసి, అమ్మా నాది పొరపాటే, నేను నీ విషయంలో ఇలాగా ప్రవర్తించాను, నన్ను క్షమించమ్మా,
నేను ఇలాగ అన్యాయం చేశాను, లేకపోతే నిన్ను ఇలాగా నిందలు మోపాను, లేకపోతే నీ మీద ఇలాగ శ్రమ పెట్టాను, ఈ విధంగా కనుక ఆ ప్రతివాది కనుక వచ్చి ఆ యొక్క విధవరాలతో సమాధాన పడినట్లయితే అతను కూరదుండదు. కానీ అతడు సమాధాన పడకపోవడం వలన ఈ రెండవ రాకడలో ఆ ప్రతివాది ఎవరో కాదు, మతశాఖ సంఘాలు లేకపోతే లోకములోని వారు, నీ విషయంలో వారు విరోధంగా నడిచి నిన్ను హింసించినటువంటి వారు, అలాంటి వారందరూ కూడా ప్రతివాదులు. కాబట్టి వారు, అందుకని ఈ లోకములోని వారు నీ విరోధంగా నడిచి నీతో సమాధాన పడకపోవడం వలన వారి మీదకి ఒకరు తెచ్చేస్తుంది, లోకం మీద. అంటే నీవంటే నీవే కాదు, ప్రపంచంలో నీతిమంతుల విషయంలో అక్కడ విధవరాలంటే సమాజానికి సాదృశ్యం, ఒక వ్యక్తిగా కాదు, ప్రపంచం అంతటికి సంబంధించినటువంటి విధవరాలు. అలాగూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు కూడా నీతిమంతులు ఎంతో హింసించి బాధించినటువంటి మత్స్య సంఘాలు కానీ, మత్స్య సంఘాల వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడకపోవడం వల్లనే ఈ ప్రపంచం మీదకి, ఈ యొక్క ప్రతివాది అయినటువంటి ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. వాళ్ళందరినీ న్యాయాధిపతి శిక్షించబోతూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకు శిక్షలో పడిపోతున్నారు అని అంటే, ఈ మత్స్య సంఘాలు కానీ, బ్రహ్మంగార సంఘాలు, కొన్ని భ్రష్టత్వంలో ఉన్న సంఘాలు కానీ సమాధాన పడకపోవడం వల్లే. మత్స్య సంఘాలు ఉంటారు, ఏమండి, నీతిమంతులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో మాటలు అంటారు, ఎన్నో హింసిస్తారు. అయ్యో మేము అలా ఎందుకన్నాం, ఇలా ఎందుకన్నామని ఆ సువార్త ప్రకటించిన వాళ్ళని వాళ్ళతో ఏమి సమాధాన పడరు. లేకపోతే చర్చికి వెళ్తూ ఉంటే క్రైస్తవుల్ని ఏదేదో అంటూ ఉంటారు కొంతమంది, ఏసునామోళ్లను అదేను ఇదను, ఇది వేకు చుక్క బోధలు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు అన్న మాటలు పశ్చాత్తాపడరు, వాళ్ళు సమాధాన పడరు. పశ్చాత్తాపం ఏం చేస్తాడు, సమాధానం కలుగు చేస్తాడు. అర్థమవుతుందండి? దానిని బట్టే సమాధానం పొందనందువలని ఈ ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కనుక సమాధానం కలిగి లేకపోతే నీకెంత ప్రమాదము నువ్వు ఆలోచన చేసుకో. ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలంటే నీ యొక్క బలి అర్పణను వదిలిపెట్టి, నీదేదైనా తప్పు జ్ఞాపకం వచ్చినట్లయితే, నీ యొక్క ఏదైనా యొక్క అసూయో ఏదో ఒకటి చెడుతనం నీది జ్ఞాపకం వచ్చినట్లయితే ఎవరి విషయంలోనైనా వారి దగ్గరికి వెళ్ళి నీవు సమాధానపడితే నువ్వు తప్పించుకుంటావు. అలాగ మొండికేసి ఏమవుదులే అనుకొని కనుక నీవు ఉండిపోయావు అనుకోండి, సమాధాన పడకుండా నీవు నీ హృదయమును దోషారోపణ చేస్తున్నా కానీ అలా కఠినపరుచుకుంటూ అలా ఉండిపోయావు అనుకో, ప్రమాదాలు పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఎందుకని? సమాధానం పడలేదు కాబట్టి. అందుకని ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయనతోనూ సమాజంలోని వారితోనూ సమాధానముగా జీవించడం తప్ప మరొక మార్గము లేదు. ఆయన హల్లెలూయా. నా జీవితం నా ఇష్టం, నా ముఖం నా ఇష్టం, నా హృదయం నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకొని అలాగా ఎవరికేమి నేను సమాధాన పడాల్సిన పని లేదు. అలాగే ఇలాగ అనుకొని నీ హృదయం దోషారోపణ చేస్తున్నప్పటికీ కూడా కఠినపరుచుకొని అలాగే ఉన్నావు అనుకోండి, హృదయం కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడు, ఉగ్రతలో పడిపోతాడు, ప్రమాదంలో పడిపోతాడు. అది ఎవరైనా కావచ్చు, నీ కుటుంబంలోనైనా వారు కావచ్చు, కుటుంబ వెలుపుల వారైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు. ఒకవేళ నువ్వు ఎవరైనా ఇంటి పక్కన అన్యులైనా నువ్వు అసూయ పట్టడమో బాధ ఏదైనా ఉన్నావు అనుకోండి, వాడితో సమాధాన పడాల్సిందే. ఎందుకంటే నువ్వు గొర్రెగా ప్రవర్తించకుండా తోడేలాగా ప్రవర్తించావు కాబట్టి. గొర్రెలో దీనత్వం ఉంటుంది, ప్రేమగా ఉండవలసిన దానికి బదులుగా నీవు ఆ యొక్క నీ సర్వశక్తిమంతుని స్వభావానికి విరోధంగా జీవించావు కాబట్టి. ఆయన ఎలాగో జీవించాడు, నువ్వు అలాగే జీవించాలి. ఆయన ఎలాగో నడిచాడో నువ్వు కూడా అలాగే నడవాలి. ఆయనలో అసూయ లేదు, ద్వేషము లేదు, క్రోధము లేదు, కక్ష లేదు, ఏమండి ఆయనలో పగ లేదు, ఆయనలో లోకాశ లేవు, ధనాపేక్ష అలాంటివి ఏమీ లేవు. కాబట్టి నీవు ఆయన వలే గొర్రె ఎప్పుడు కూడా అన్ని జనుల మధ్య ఒక రకం ఉంటుంది, క్రైస్తవుల మధ్య ఒక రకం ఉంటుంది. నువ్వెవరి మధ్య నీతిగానే ఉండాల్సిందే, న్యాయంగా ఉండాల్సిందే, యథార్థంగా ఉండాల్సిందే, ప్రేమగా ఉండాల్సిందే, జాలిగా ఉండాల్సిందే,
కనికరముతో ఉండాల్సిందే, కృపతో అలా ఉండాల్సిందే. నీ స్వభావం అది. ఆ విధంగా ఉండకుండా తోడేలుగా ఉన్నప్పుడే నువ్వు వెళ్ళి సమాధానపడాలి. నాయన ఫలాని వాడితో నేను గొర్రె వలె కాకుండా తోడేలు వలె ప్రవర్తించాను కనుక నన్ను క్షమించమని వాళ్ళని నేను అడగాలి నాయనని నువ్వు వెళ్ళి అడిగి వచ్చినప్పుడే నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది. కానీ లేకపోతే వెళ్దాం. నువ్వు అని ఏడ్చినా, బలగుద్దుకున్నా, నేల బాదుకున్నా, ఏమండి లేకపోతే జుట్టు వీక్కున్నా, బట్టలు చించేసుకొని అరిసినా ఏమీ వెళ్ళదు. సమాధానపడాలి. నీ ఇంట్లో నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఏమండి లేకపోతే నీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ అత్త కావచ్చు, మీ మామ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరినైనా కానీ నీది కనుక వాక్యానికి విరోధంగా నేను వాళ్ళ పట్ల నడిచాను అని అనిపించినట్లయితే, వాక్యం ఇలా చెప్తుంటే నేను వాళ్ళ విషయంలో ఇలాగ నడిచాను అనిపించినట్లయితే, నువ్వు రక్షించబడాలని నీకు ఉద్దేశం ఉంటే, శ్రమకాలంలో ఉండకూడదని నీకు అభిప్రాయం ఉంటే, ఆశ ఉంటే, పెండ్లి విందులో ఉండాలనుకుంటే, ఏళ్ల పాలనలో ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం పడ్డా. ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం పడితేనే రక్షించబడతావు. లేకపోతే నేను కరెక్ట్గానే నడిచాను అనుకోని, నేను అసూయపడి కూడా కరెక్ట్గా నడిచాను అనుకుంటే, ద్వేషించి కూడా నేను కరెక్ట్గా నడిచాను అనుకుంటే, ఒకరికొకరు లోబడి ఉండమని చెప్తే నువ్వు లోబడకుండా గర్వంగా ఉండి ఇతరుల మీద నిన్ను హెచ్చించుకొని ఎలా పడతాలో మాట్లాడి బాగానే నడిచాను అనుకుంటే ప్రమాదంలో పడిపోతావు. నిన్ను తగ్గించుకొని సమాధానము కలిగి ఉండాల్సిందే. మొదటి రాకడలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు ఆనాడు అనగా పరిసయ్యులు, ఆ యూదులు మెస్సైని బయల్జెబూలని దయ్యం పట్టిన వాడిని రకరకాలుగా మాట్లాడారు ఆయన్ని. అలాగే ఆ యొక్క సుంకరుల్ని అనగా ఆయన యొక్క వర్తమానం నమ్మిన వారిని రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా హింసించారు. అపోస్తలుడు పౌలు గారైతే చాలామందిని క్రైస్తవులు చంపాడు. రకరకాలుగా బాధలు పెట్టిన వారు ఉన్నారు మనం చూసినట్లయితే. పిల్లారా, పౌలు గారు ఏం చేశారో తెలుసా మీకు? ఆ యొక్క వెలుగు చూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. లేకపోతే వాస్తవానికి అతను ఏమై ఉంటాడు చెప్పండి? దోషి. క్రైస్తవులను హింసించినందువల్ల, క్రైస్తవులను చంపినందువల్ల అతడు నరహంతకుడుగా ఉన్నాడు, లేకపోతే పాపిగా ఉన్నాడు. కానీ సర్వశక్తిమంతుని ఎదుట సమాధానపడ్డాడు. ఏమండి? క్రైస్తవుల పట్ల సమాధానపడ్డాడు. నేను ఒకప్పుడు అలాగా ప్రవర్తించి అంటాడు తన పత్రికలో. ఆయన పాపులందరిలో ప్రధాన పాపి నేనే అంటాడు పౌలు గారు. తను తాను అలా ఒప్పుకున్నాడు. అలాగా ఒప్పుకున్నాడు కనుక సర్వశక్తిమంతుడు. అందుకని సమాధాన పడే వారి పట్ల ఆయన కనికర పడతాడు. కాబట్టి పౌలు గారు సర్వశక్తిమంతుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు, సర్వశక్తిమంతుని యొక్క శిక్ష నుండి తప్పించుకున్నాడు సమాధాన పడడం వల్ల. అరే యూదులైతే ఏం చేశాడు చెప్పండి? అయ్యో మనం క్రైస్తవుని ఇలా హింసించేవి, ఆ సుంకులను ఆయన నమ్మిన వాళ్ళని మనం అలా బాధ పెట్టేవి, లేకపోతే మెస్సీని దయ్యం పట్టిన వాడిని బయల్జెబూలని ఎన్నెన్నో అనేసేవి అని ఆ రోజు కనుక యూదులు కనుక సమాధానపడినట్లయితే సర్వశక్తి మెస్సీతో కానీ ఆ యొక్క క్రైస్తవులతో లేకపోతే ఆ యొక్క సుంకములు వసూలు చేసేటువంటి ఆయన నమ్మినటువంటి వారితో కానీ వాళ్ళు వచ్చి సమాధాన పడ్డారనుకోండి, యూదులు ప్రపంచ నలుదిక్కులకు చెదరగొట్టబడేవాడు కాదు. ఆ శిక్ష వాళ్ళకు వచ్చేది కాదు. కానీ వాళ్ళు మేము అబ్రహాము సంతానము, మేము నీతిమంతులమి, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అని హెచ్చింపు కలిగి గర్వం కలిగి ఇంకా వాళ్ళకే తెలియదు, ఆ మెస్సీకే తెలియదు, అతను పాపి, అతనికేం తెలుసు, ఆయన యొక్క వర్తమానం నడిచే సుంకరులకేం తెలుసు, మాకే తెలుసు అనుకొని తమ్ముడు తాము హెచ్చించుకున్నారు. ఆ హెచ్చింపు వల్ల ఏమైపోయింది చెప్పండి? పశ్చాత్తాపడకపోయేటప్పటికి ఏమైపోయింది? అయ్యో మనం మెస్సీ పట్ల అలా ప్రవర్తించాము, వెళ్ళి సమాధాన పడినట్టయితే బాగుంది. సమాధాన పడలా, తోసేసుకొని పోయారు. అలాగే చాలామంది ఏం చేస్తారు చెప్పండి? హృదయం దోషారోపణ చేస్తున్నా తోసేసుకొని పోతూ ఉంటారు. నువ్వు నీ హృదయం అయ్యో బ్రదర్ని అలా అనుకున్నావలసిందే, ఆ సిస్టర్ని అలా అనుకున్నా ఉండాల్సిందే, లేకపోతే నేను వాళ్ళని అలా లోపడాల్సిందే, నేను నా తల్లిదండ్రులు లోబడితే బాగుండేది, నేను లోపడాల్సిందే అని హృదయం దోషారోపణ చేస్తుంది.
నీ హృదయం ఎక్కడైనా తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి, హృదయం దోషారోపణ చేసింది అనుకోండి, అనుకుని అలా పోయావు అనుకో, ప్రమాదంలో పడిపోతావు. అదే కనుక నీ హృదయం దోషారోపణ చేసినప్పుడు వెంటనే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను పొరపాటు చేశాను, మీ మాటలో లోబడలేదు, మీ మాట నేను వినలేదు, నన్ను క్షమించాలని అడిగారు అనుకోండి, ఉగ్రతతో తప్పించుకుంటారు. ఎందుకంటే వాక్యం లోబడమను, తల్లిదండ్రులకి విధేయులై ఉండమనుంది వాక్యం. నువ్వు విధేయత చూపించకుండా తల్లిదండ్రులకు అనగా విధేయత చూపించకుండా ఎదిరించి చెప్పిన మాట వినకుండా ఉన్నావు అనుకోండి, అయ్యో మా అమ్మకి మా నాన్నకి నేను ఎదురు తిరిగేసాను, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని నీకు అనిపించినప్పుడు వెంటనే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి తల్లిదండ్రులారా అన్నావు అనుకోండి, నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలంటే అదే మార్గం. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని మీరిపోయావనుకో హృదయం దోషారోపణ చేస్తాయి. అసూయపడడం కూడా వాక్యం మీరిపోవడమే, గర్వం కలిగి ఉండడం కూడా వాక్యాన్ని మీరిపోవడమే, కక్ష కలిగి ఉండడం కూడా వాక్యం మీరిపోవడమే. అలాగా ప్రతి విషయంలో కూడా నీవు ఎదుటోళ్ళు ఒకవేళ ఎదుటోళ్ళు నీ పట్ల కొంచెం వాళ్ళు అసూయపడ్డారనుకుందాం, నీవు అసూయపడ్డా, నువ్వు క్రైస్తవుడి, అన్యుడు అతడు అసూయపడ్డాడు అనుకోండి, ఆడు పడగా నేను పడితే తప్పేందంట, ఆడ బూతులు తిట్టగా నేను తిడితే తప్పేందంట, సరిపోయింది కదా. ఏమండి, ఆడు తండానికి వచ్చి నేను కూడా తండానికి వెళ్ళిపోయింది, సరిపోయింది కదా అని అనుకోకండి. అతడు అన్యుడు కాబట్టి అతడు పశ్చాత్తాపడకపోవచ్చు, అతడు ఉదయం దోషారోక్షణ చేయక అతడు కరెక్ట్గా అనిపించవచ్చు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి అతడు తప్పు అయినా కానీ నీది కూడా తప్పున్నట్లయితే నువ్వు సమాధానపడడమే. ఆయన నామనిస్తాం. అతడు చిన్నకరంగా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. మన స్వభావం అది, మన స్వభావమే అది. మన హృదయం దోషారోపణ చేసినప్పుడు అన్యుడు కాబట్టి అలా మాట్లాడాడు, అన్యుడు కాబట్టి అలా బూతులు తిట్టాడు, నేను క్రైస్తవుడైన నేను అనకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా, ఎందుకు మాట్లాడాను అయ్యో అని చెప్పి నువ్వు అన్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, నేను అలాగా మేము క్రైస్తవుని ఆయన నమ్ముకున్నాం, మేము అలాగా నీ పట్ల వ్యవహరించకుండా ఉండాల్సింది, మమ్మల్ని క్షమించండి అని అనుకోండి. అప్పుడు అతను అంటాడు, నిజమే కదా, నేను అలాగేలా ప్రవర్తించాను, ఆయన ప్రవర్తించాడు, కానీ అతను వచ్చి క్షమాపణ కోరుతున్నాడు, మరి నేను అడగట్లేదేంటి? అన్యుడైనా కానీ అతను అంటాడు, నాకు కూడా తప్పులుంటే క్షమించండి, నేను కూడా మిమ్మల్ని రకరకాల బూతులు తిట్టాను, అలా అన్నాను ఇలా అన్నాను, ఆ మాటలన్నీ క్షమించండి అంటాడు. మరి అనలేదనుకోండి మనకు సంబంధం లేదు. నువ్వు నిర్దోషమే చూసుకో, నువ్వు సమాధాన పడడమే చూసుకో. ఎదుటోళ్ళు నీతో సమాధాన పడ్డారని నీ దగ్గరకు వచ్చి క్షమించని అడిగారో లేదు నీకు అనవసరం. నీవు చేయాల్సింది నువ్వు చేయి, ఉగ్రతను తప్పించుకోవడానికి. నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, శ్రమకాలంలోకి వెళ్లకుండా ఉండాలంటే సమాధానపడ. ఎవరికైనా ఏదైనా నువ్వు పని చేసి పెడతానన్నావు, లేకపోతే ఎవరికైనా ఏదైనా రేపు తెచ్చేస్తానని ఉంటావు, నీవు అది మర్చిపోయావు అనుకుందాం, నువ్వు తేలేదు అనుకుందాం, లేకపోతే ఏదో మొత్తానికి కుదరలేదు అనుకుందాం, నువ్వు వెంటనే రా, నీ హృదయం దోషారోపణ చేస్తావు. ఫలానాలకు నువ్వు మాట ఇచ్చావు, లేకపోతే ఫలానిది నువ్వు చేస్తాను, లేకపోతే ఫలాన్ని నువ్వు తెస్తానన్నావు. ఆ హృదయం దోషారోపణ చేసిన వెంటనే ఏం చేయాలి చెప్పండి? వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇలాగ మీకు తెస్తానని చెప్పాను, కానీ నేను తేలేకపోయినా మర్చిపోయాను, నన్ను క్షమించండి. అప్పుడు నేను నిర్దోషం అయిపోతాం. వాళ్ళు ఏమనుకుంటే అనుకున్నారని కానీ మీరు కామ్గా ఉన్నారనుకోండి, ఆ ప్రతివాదిని బట్టి దోషులైపోతారు, ప్రమాదంలో పడిపోతారు. ఆ ప్రమాదంలో పడిపోకుండా ఉండాలంటే మాట విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ నీ హృదయం దోషారోపణ చేసిందంటే, అందుకనే క్షమించమని అడగడానికి తగ్గింపు కావాలి. తగ్గింపు కలిగిన వాళ్ళే ఆ మాట చెప్పగలుగుతారు. అలా చెప్పేవరకు లోకం అయిపోతాం, మనటి గౌరవం ఉండదు. నన్ను క్షమించమని అడిగారు కాబట్టి అనుకొని మళ్ళీ అలా అంటే క్షమించమని అంటే మనల్ని తక్కువగా చూస్తారు, గౌరవంగా చూడరు, విలువ ఉండదని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? చెప్పరు. ప్రమాదంలో పడిపోతాడు ఆ వ్యక్తి, ఉగ్రతలో పడిపోతాడు. ఎందుకంటే గర్వం అడ్డు వచ్చేసింది, ఈగోయిజం అడ్డు వచ్చేసింది, ప్రిస్టేజీ అడ్డు వచ్చేసింది. దాన్ని బట్టి ఏమైపోతాడు చెప్పండి? ప్రమాదంలో పడిపోతాడు. అందువలన నీవు సమాధానపడుట వలన నువ్వు తప్పించుకోగలుగుతావు. ఉగ్రత నుండి, ఆయన కోపం నుండి, న్యాయాధిపతి యొక్క తీర్పు నుండి తప్పించుకోవాలంటే అది ఒక్కటే
మార్గము ఆయన. హల్లెలూయా. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజులో కూడా పశ్చాత్తాపడే గుణం లేదు. దావీదుని ఎన్నో రకాలుగా బాధ పెట్టాడు. దావీదు ప్రతివాది అనుకుందాం. సౌలు రాజు దావీదుని రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఎక్కడైనా కనపడితే చంపాలని వాళ్ళని పంపి వీళ్ళని పంపి, లేకపోతే తన చేతులు ఏది ఉంటే తీసుకుని ఇసిరేసి, అంటే దావీదుని చూడగానే తట్టుకోలేకపోయేవాడు. ఏమండి, ఇంక ఉడికిపోతూ ఉండేవాడు. ఆవేశం వస్తూ ఉండేది దావీదుని చూసినప్పుడు. ఊగిపోతూ ఉండేవాడు సౌలు రాజు. మీరు గమనించండి, సౌలు రాజు సర్వశక్తిమంతుని మాట విషయం వినబడండి. సమూయేలు అమాలేకీయులందరిని హతమార్చిరమ్మని చెప్పినప్పుడు దాన్ని హతమార్చకుండా అతడు ఏం చేశాడంటే జనులు చెప్పినట్టు నడిచాడు. అప్పుడు సమూయేలు ప్రార్థించుండొచ్చు, నాయనా ఈ యొక్క సౌలు రాజు నీవేం చెప్పావు దాని ప్రకారం నడవకుండా, నీ ఇష్ట ప్రకారం నడవకుండా అతడు నువ్వు రాజుగా నియమించావు, కానీ అలా నడవకుండా జనులు చెప్పినట్టు నడుస్తున్నాడు నాయన అని ప్రార్థించుండొచ్చు. ఆ సౌలు రాజు దగ్గరికి వెళ్ళి కనుక, క్షమించండి, సౌలు రాజు వెళ్ళి ఆ యొక్క సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు సౌలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, మరి సర్వశక్తిమంతుడు అమాలేకీయులు అందరిని హతమార్చుకుంటే నువ్వు ఎందుకు ఇలాగ చేసావయ్యా జనులు చెప్పిన మాట విని అన్నప్పుడు సౌలు రాజు వెంటనే, సమూయేలు నన్ను క్షమించండి, నేను పొరపాటుని జనులు చెప్పినట్టు నడిచాను, నేను నిజంగా నీవు ఏమి చెప్పావో దాన్ని చేయాల్సింది నేను, సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని చేయాల్సింది నేను, క్షమించు అని అన్నట్లయితే సౌలు రాజు రాజుగానే ఉండేది. హల్లెలూయా. కానీ అతడు సమాధాన పడలేదు. అతడు చేసింది కరెక్టే అనుకున్నాడు. జనులు చెప్పినట్టు నేను నడిచాను, అది కరెక్టే అనుకున్నాడే తప్ప సమాధాన పడకపోవడం వలన ఉగ్రతలో పడిపోయాడు. అదే సమాధాన పడి ఉన్నట్లేదు, అందుకనే సమాధాన పడలేదు కాబట్టి సర్వశక్తిమంతుని ఆత్మ సౌలు రాజుని విడిచిపెట్టేసింది. సర్వశక్తిమంతుని యొక్క వాక్యము ఆయన గురించి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, సమూయేలు దగ్గరికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సర్వశక్తిమంతుడు మాట్లాడలేదు. ఇక సర్వశక్తిమంతుడు మాట్లాడడం మానేశాడు. ఆయన సర్వశక్తిమంతుని యొక్క వాక్యం అతని గురించి రావడం లేదు. చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయి చివరికి ఏమైపోయిందంటే స్త్రీని ఆశ్రయించాడు, సోదగత్తిని ఆశ్రయించాడు, ప్రమాదంలో పడిపోయాడు. అదే సమాధాన పడి ఉన్నట్లయితే అలాంటి స్థితి నుండి తప్పించుకుని మంచి సాక్ష్యం కలిగి ఉండేవాడు. సమాధానమే కావాలి. ఏమండి, ఇక్కడ ఇదే చెప్తున్నాడు ఆయన, న్యాయాధిపతి. అందుకనే పిల్లారా, ఈ లౌదీయ సంఘ కాలంలో కూడా సమాధాన పడకుండా ఉన్నారు చాలామంది మత్స్య సంఘాల లోకంలో. ఎవరైతే ఉన్నారో వారిని, సమాధాన పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా హృదయం దోషారోపణ చేసినప్పుడు వెళ్ళి సమాధానపడి వచ్చి ఎవరైతే ప్రార్థించిన వారు ఉన్నారో వారికి న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన. అందుకనే సమాధాన పడిన వారు మాత్రం ఇప్పుడు ఉగ్రత నుండి తప్పించుకుంటారు. సమాధాన పడని ప్రపంచం ఏమైపోతుంది చెప్పండి, ఉగ్రతలో పడిపోతాయి. న్యాయాధిపతి అదే. మీకు అర్థమవ్వాలనంటే మీకు ఏలియాను గురించి మీరు చూడండి, యెజబెలు గురించి మీరు చూడండి. ఆ రోజుల్లోనే యెజబెలు ఏలియాని చాలా ఇబ్బందులు పెట్టింది. అతడు ప్రవక్త, సర్వశక్తిమంతుడు చేత పంపబడినటువంటి మనిషి అతడు. ఆ యొక్క ఏలియా వాక్యము కోసం నిలబడ్డాడు అతడు. ఆ రోజుల్లోనే యెజబెలు కనుక ఏలియాకు విరోధంగా మాట్లాడడం కానీ, విరోధంగా కానీ చేయకుండా ఉండడమే కాకుండా పని చేసింది అనుకుందాం. కానీ అయ్యో నేను ఏలియా విషయంలో ఇలా ఎందుకు నడిచాను, మరి అతడు చేసే ధర్మశాస్త్రం ప్రకారమే కదా అని అనుకుని ఆ యెజబెలు గనక ఏలియాతో గనక సమాధాన పడినట్లయితే తన చెడ్డ క్రియలను బట్టి, ఏలియా పట్ల ఆమె చెడుతనంగా ప్రవర్తించిన దాన్ని బట్టి, హింసాయుతంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ఆమె సమాధానం పొందినట్లయితే బాగుండేది. ఏలియా మాత్రం సమాధానం కలిగి ఉన్నాడు.
ఆయన నమస్తే. హల్లెలూయా. ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరినైనా హింసించినా, ఎవరినైనా అన్నాని మాట ఏదైనా అన్నా, లేకపోతే ఏదైనా అసూయపడినా, ఏదైనా కానీ తన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే అతడు క్షమించమని అడిగే స్వభావం కలిగిన వాడు. ఆయన నమస్తే. హల్లెలూయా. సమాధానపడే స్వభావం కలిగిన వాడు, సమాధానపడే స్వభావం కలిగిన వాడు అతడు. అందుకని విరోధం పెట్టుకునే వాళ్ళు ఉంటారు లోకంలో. నీ స్వభావం ఏంటి చెప్పండి? సమాధానపడడు నీ స్వభావం. అందుకనే ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? న్యాయాధిపతి సమాధానం వచ్చాడు. సమాధానం అంటే విరోధంగా ఏమి రాలేదు, సమాధానంగా వచ్చి ఏలియాని బేచే ఏరుకు యార్దాను నడిపించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. అంటే సర్వశక్తిమంతునికి ఏలియాకి మధ్య ఏ విరోధము లేదు, మంచిగానే వచ్చాడు. శిక్షించాలన్నట్టుగా రాలా, తీసుకెళ్లాలన్నట్టుగా వచ్చాడు. ఆయన నామనిస్తాడు. సమాధానంగా రావడం అంటే అది తను తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో ఉంచుకోవాలన్నట్టుగా ఆ విధంగా సమాధానంగా వచ్చాడు. కానీ యెజెబెలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడంటే విరోధంగా వెళ్ళాడు. యెహూ అనబడిన వ్యక్తి రథాన్ని దూకుడుగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఆ కోట మీద ఉండి చూశాను, ఎవరు అంత దూకుడుగా నడుపుతున్నారు అని అంటే, యెహూ వెళ్ళి సమాధానంగా వస్తున్నావా విరోధంగా వస్తున్నావా అని అంటే, పనికిమాలినోడా, చిల్లంగితనమును, అస్తారుతూ బయలుదేవత విగ్రహారాధన ఇవన్నీ ఇజ్రాయెల్లో చెడుతనముతో నింపితే యెజెబెలు సమాధానం ఎక్కడి వస్తుందిరా అవసరమన్నాడండి ఆయన. కాబట్టి వెళ్ళి యెజెబెలుని చంపడం జరిగింది విరోధంగా. అందుకని సర్వశక్తి మంత్రుడు మన దగ్గరకు సమాధానం వచ్చాడు. ఆయన హల్లెలూయా. మనము ఏలియా వలె ఆరోహణం అయిపోతాం. అందుకని ఏలియా కూడా తృతీయ సంకాలంలో మీరు చూడండి, అక్కడ యెజెబెలు ఉంది, వేకు చుక్కు గురించి ఉంది. సేమ్ ఆ ఏలియా కాలాల్లో కూడా యెజెబెలు ఉంది. ఏలియా ఆత్మ కలిగినటువంటి వధువు ఇప్పుడు ఉన్నట్లుగానే ఆనాడు ఏలియా ఉన్నాడు. అందుకని ఒక సమయం వచ్చినప్పుడు ఏలియా మౌనం అయిపోయాడు. సువార్త ముగించబడినప్పుడు మౌనం అయిపోయి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. వధువు కూడా ఈ చివరి కాలంలో అలాగే ఆమె కూడా ఏలియా ఆత్మ కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రథములో ఏలియాను తీసుకొని వెళ్ళింది ఎవరో కాదు, ఉదయ నక్షత్రమే. ఆయన న్యాయాధిపతి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అందుకని సమాధానము మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అని అంటే, షాలోం అనగా సమాధానము కలుగునుగా. మరి సమాధానంగానే వచ్చాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? షాలోం వేకు నక్షత్రముగానే ఆయన వచ్చాడు, కానీ విరోధంగా వచ్చాడు. అందుకనే ఇప్పుడు ఒకప్పుడైనట్లయితే సువార్త ద్వారం మూయబడక మునుపు అందరికీ సమాధాన సువార్త ప్రకటించబడింది. కానీ జడ్జిమెంట్ టైంలో మాత్రము ఆయన ఏలి ఆత్మ కలిగినటువంటి రోషము కలిగి అనగా మత్స్య సంఘాలతో ఏకీభవించకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన వధువు విషయంలో మాత్రము సమాధానం కలిగి ఉండి మతశాఖ సంఘాల విషయంలో విరోధంగా ఉన్నాడు. ఆయన యెజెబెలు చంపినట్లుగానే ప్రపంచాన్ని నాశనము చేయడానికి ఆయన విరోధముగా ఉన్నాడు. ఆయన వాళ్ళకు విరోధంగా మారాడు, మనకు సమాధానం. కాబట్టి సమాధానం వల్లనే ఏలియా తప్పించబడ్డాడు. యెజెబెలు సమాధానం పడకపోవడం వల్ల ఉగ్రతలో పడి ఆవిడికి పశ్చాత్తాపడే మనసు లేదు అసలు, ఏలియా చెప్పినా కానీ. అందుకనే మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినప్పటికీ ఆమె మారు మనసు పొందనొల్లదు, పశ్చాత్తాపడనొల్లదు అని ఉంది బైబిల్ ప్రకటన గ్రంథంలో. మారు మనసు పొందనొల్లదు అని ఉంది. అందువల్ల ఈనాడు కూడా ఈ మత్స్య సంఘాలు ఏమి యెజెబెలులాగా మారు మనసు పొందలేదు. ఇంక వీళ్ళగా ఎంత ప్రకటించినప్పటికీ కూడా వీరు మారు మనసు పొందే పరిస్థితి లేదు. కాబట్టి నాశనం చేయాలని నిర్ణయించుకుని మన దగ్గరికి ఎలా వచ్చేది చెప్పండి? సమాధానంగా ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి. అదే మత్స్య సంఘాలకి మనం వెళ్ళిపోయిన తర్వాత విరోధంగా మారిపోతాడు లోకానికి. అందరు మత్స్య సంఘాలు ప్రభు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు అనుకుంటుంటారు. కానీ రేపు ఆయన విరోధంగా ఉండి వాళ్ళు శిక్షిస్తాడని వాళ్ళకి తెలియదు. పరిశీలిని శిక్షించాడు. అబ్రహాము గారు ఆనాడే చూశాడు,
అబ్రహాము గారు కాలంలో మనం చూస్తే లోతు సొదొమ గొమొర్రాలో ఉండేవాడు. సొదొమ గొమొర్రాలో లోతు చాలా సొదొమ గొమొర్రాలో ఉండి ఆ సొదొమ గొమొర్రాలో మనుషులు త్రాగడం, తిరగడం, ఆ యొక్క బట్టలు, ఆ యొక్క మరలా వాళ్ళ యొక్క ఆ యొక్క ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారో, ఇప్పుడు లోకం ఎలా ఉందో అలాగే అక్కడ కూడా అదే విధంగా చెడిపోయి ఉంది. బూతులు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఏమండి కొట్టుకోవడం, అసూయపడడం, ఇప్పుడు ఎలాగున్నాయో దొంగతనాలు, వ్యభిచారాలు. మొన్న హైదరాబాద్లో 2 మగాళ్ళు కలిసి పెళ్లి చేసుకున్నారు. అలాంటి పెళ్ళిళ్ళు రకరకాలుగా ఉంది సొదొమ గొమొర్రా. ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఏమండి అలాగే లోతు యొక్క అల్లుళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు కూడా లోతుని బట్టి వాళ్ళు నవ్వారు, ఎగతాళి చేశారు. నా ప్రియమైన అల్లులారా, సర్వశక్తిమంతుడు ఈ చోటు మీరు విడిచి బయటికి రండి, ఈ పట్టణాన్ని ఆయన కాల్చివేయబోతున్నాడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు మీకు ఉండవు అని అంటే మా మామగారికి అది పిచ్చి పెట్టింది అన్నట్టుగా వాళ్ళు అపహాస్యం చేశారు, నవ్వారు. అంతేగాని సమాధానపడలేదు. అపహాస్యం చేసినప్పుడైనా అయ్యో లోతును అలా ఎందుకన్నావు, అలా అనకుండా ఉండాల్సిందని సొదొమ గొమొర్రాలో వాళ్ళు కానీ, లేకపోతే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు కానీ, లోతు యొక్క అల్లుళ్ళు కానీ, అమ్మ స్విచ్ ఆఫ్ చేయాలది, లోతు అల్లుళ్ళు కానీ ఏమండి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ మనుషులు లోతుతో పశ్చాత్తాపడినట్లయితే, సమాధానపడినట్లయితే ఆ ఉగ్రత ఉండేది కాదు. అప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు ఏమండి ఆ మనుషులు సమాధానపడకపోవడం వల్ల, విరోధంగా నడవడం వల్ల సమాధానపడకపోవడం వల్ల ఉగ్రతుడు తప్పించుకోలేకపోయారు. లోతు మాత్రము సమాధానపడుడు వలన ఉగ్రతుడిని తప్పించుకున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉగ్రతుడిని తప్పించుకోవాలంటే సమాధానపడితేనే సర్వశక్తిమంతుడు, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. లోతు సమాధానపడ్డాడు కాబట్టి తప్పించుకున్నాడు. పిల్లలారా ఆలోచించండి, ఆయన విషయంలో సమాధాన పడితేనే తప్పించబడతావు, లేకపోతే ప్రమాదం. కాబట్టి సమాధానము ముఖ్యం. ఆయన ఎవరితో సమాధాన పడాలి? సర్వశక్తిమంతుడితో సమాధాన పడాలి. మత్స్య సంఘాలు అనుకోండి, అలాగా వాళ్ళ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి, ఇలాగ బుర్రంకొని ఇలా మాట్లాడుకుంటారు కొంతమంది, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు కొంతమంది మత్స్య సంఘాలు. లేకపోతే కొంతమంది ఏవో సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో ఏవేవో చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటూ ఉంటారు, అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకుని అత్మానం తాగుతూ ఉంటారు, పెడతా ఉంటారు, తాగుతూ ఉంటారు. కొంతమంది ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటూ ఉంటారు. అది సొదొమ గొమొర్రాలా ఉంటుంది ఆ సంఘం అని. కాబట్టి పైకి కొనిపోబడాలంటే ఆయన సన్నిధిలోనూ భయభక్తులతో ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రతుడిని తప్పించబడాలంటే సమాధానమే. నువ్వు ఏదైనా నీ జీవితంలో పొరపాటు కనపడితే, తప్పు కనపడితే, నువ్వు పొరపాటు చేసావు నీకు అనిపిస్తే, ఆయన విషయంలో కానీ లేకపోతే వర్తమానికులు కానీ ప్రవక్తలు కానీ ఏదైనా ఇది తప్పు, నువ్వు చేసింది పొరపాటు అని నీకు వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దాని విషయంలో పశ్చాత్తాపడి కనుక ఆయనతో సమాధాన పడితే తప్పించబడతావు. అలాగే సమాధాన పడకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. ఆ ఉగ్రత నుండి పడిపోకుండా తప్పించుకోవాలంటే సమాధానమే మార్గం. ఆయన నమస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము కయ్యూను మనం చూస్తుంటాం. కయ్యూను చూడండి, తనకిష్టమైనటువంటి తనకు ఆ మంచిది అనిపించినటువంటి అర్పణ తీసుకొచ్చి అర్పిస్తున్నాడు. అదే హేబేలును చూసినట్లయితే రక్తము ద్వారానే విమోచన కలుగుతుందని ఎరిగి తీసుకొని ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ రక్తాన్ని అర్పిస్తున్నాడు ఆయనకి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి పిల్లారా, కయ్యూను పశ్చాత్తాపడే మనసు కలిగిన వాడు కాదు. కయ్యూనుకి ఏదైనా సర్వశక్తిమంతుడు చెప్తే విని లోబడే మనసు కలిగిన వాడు కాదు. అతడు అర్పణ తీసుకొచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు దాన్ని
తృణీకరించాడు. అంతేకాకుండా అతడు హేబేలుతో విరోధంగా ప్రవర్తించాడు. తర్వాత విరోధంగా ప్రవర్తించడమే కాకుండా హేబేలుని చంపాడు. అతడు తన సొంత సోదరుని ఆవేశంలో కోపంలో చంపేశాడు. చంపేసినప్పుడు ఆ యొక్క కయ్యూనులో ఏమీ పశ్చాత్తాపం కనపడలేదు. అప్పుడే కనుక కయ్యూను కనుక హేబేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఇలాగా, లేకపోతే సర్వశక్తి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ నరహత్య చేశాను, నాది తప్పు, నన్ను క్షమించిన ఆయన అని ఆ రోజుల్లోనే కనుక సమాధాన పడి ఉన్నట్లయితే సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రతను తప్పించుకునేవాడు. కానీ అతనికి ఒక గుర్తు వేయబడింది, ఒక ముద్ర వేయబడింది. దేశదిమ్మరైపోయాడు. దేశదిమ్మరంటే ఇక స్థిరత్వం లేకుండా తిరగడమే. ఆ గుర్తు వేయబడింది. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి. అదే హేబేలైనట్లయితే పశ్చాత్తాపడిన వాడు కనుక ఆయన నామనిస్తాడు, సమాధానం కలిగిన వాడు కనుక. అందుకనే కయ్యూను హేబేలు. అందుకనే 2 రకాలైనటువంటి ప్రజలు మనం చూస్తూ ఉంటాం. ఆయన నామనిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలనంటే సమాధాన పడడం తప్ప మరొక మార్గము లేదు. ఆదాము కూడా ఆ రోజులు అలాగే సమాధాన పడలేదు. ఆదాము ఏం చేశాడనంటే ఆ యొక్క అవ్వ చెప్పినట్టు నడిచాడు. అవ్వ చెప్పిన మాటల ప్రకారం నడిచాడు. అవ్వ చెప్పిన మాటల ప్రకారం నడిచి ఏమండి సర్వశక్తిమంతునికి విరోధంగా నడిచాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు, ఆదామా నువ్వెక్కడున్నావు అనంటే, నేను దిగంబరిగా ఉండి కనుక నేను దాక్కొని ఉన్నాను అన్నాడు. అంటే లోక సంబంధమైన సిగ్గుపడుతున్నాడే తప్ప ఆత్మ సంబంధమైన సిగ్గు లేదు అతనికి. ఇప్పుడు మనం బైబిల్లో మనం ఆ యొక్క శుంకర్ని చూసినప్పుడు ఆయన మందిరంలో రావడానికి సిగ్గుపడ్డాడు. అంటే ఆయన సన్నిధికి రావడానికి సిగ్గుపడ్డాడు. నేను పాపిని కదా, నేను ఎలాగ జీవించాను, ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఎలాగ ప్రార్థించగలను సిగ్గుపడ్డాడు. కానీ కయ్యూను మాత్రము, క్షమించండి, ఆదాము మాత్రము సిగ్గుపడ్డాడు. అందుకని ఆదాము ఏమయ్యాడు చెప్పండి? ఆత్మ సంబంధంగా సిగ్గుపడలేదు, పాపమును బట్టి సిగ్గుపడలేదు, లోకరీతిగా సిగ్గుపడ్డాడు. ఈనాడు కూడా చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి? లోకంలో ఏమీ లోక సంబంధం లేకపోతే సిగ్గుపడిపోతుంటారు. ఎవరన్నా మీ ఇంటికి వస్తామన్నారు అనుకోండి, వద్దులే అంటారు. కారణం ఎందుకని? మీకు ఏసీ లేదా, టీవీ లేదా, మీకు బండి లేదా, మీకు కారు లేదా, మీకు అది లేదా, ఇది లేదా అని అడుగుతారు. అప్పుడు ఇవి బాగోదు కదా. వీటి కోసం సిగ్గుపడుతుంటారు. కానీ ఇవిలేమని అనుకుంటారేమో లోకమని సిగ్గుపడుతుంటారు. కానీ ఆత్మ సంబంధంగా సర్వశక్తికి విరోధంగా ఉన్నామని ఆ సిగ్గు ఈనాడు మనుషులకి లేదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. అక్కడ ఆదాము పశ్చాత్తాపడలేదు. పడినట్లయితే ఈ యొక్క అవ్వ కూడా పశ్చాత్తాపడినట్లయితే ఈ భూమి మీదకి శాపం వచ్చేది కాదు, సర్వశక్తిమంతుని ఉగ్రత వచ్చేది కాదు. సమాధాన పడకపోవడం వల్లనే భూమి మీదకి అన్నిటి కూడా మరణం వచ్చేసింది, దుఃఖం వచ్చింది, కన్నీరు వచ్చింది, ఏడుపు వచ్చింది. ఈ యొక్క సమాధి కార్యక్రమాలు, హాస్పిటళ్ళు, ఏమండి పోలీస్ స్టేషన్లు, సైన్యము, ఇవన్నీ రావడానికి, రైళ్ళు కానీ విమానాలు కానీ ఇవన్నీ రావడానికి కారణము పాపమే. అదే గనక వారు గనక సమాధానపడి ఉన్నట్లయితే ఈ టెక్నాలజీ ఉండేది కాదు, హాస్పిటల్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, పోలీస్ స్టేషన్ అవసరం లేదు. ఎందుకంటే తనుకోవడం ఉండదు, వ్యాధులు ఉండవు, ఏమండి హెలికాప్టర్లు అవసరం, లేకపోతే విమానాలు అవసరం లేదు, శాటిలైట్స్లు అవసరం లేదు. మానవుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాడు. ఆయన నమ్మనిస్తాడు. ఆదాము పాపంలో పడకముందు పైకి పోవాలంటే పైకి వెళ్ళాడు, కిందకి రావాలంటే కిందకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలిగేవాడు. కానీ పాపంలో పడడం వల్లే ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి పిల్లారా, మీరు ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే సమాధాన పడడం తప్ప మరొక మార్గము లేదు. ఆయన సన్నిధిలో సమాధాన పడాలి, ఉగ్రత నుండి తప్పించుకోవాలి. అందువల్ల నీవు ఎవరి విషయంలోనైనా నీ హృదయం కనుక దోషారోపణ చేసినట్లయితే నీవు ఆయన ఎదుట సమాధాన పడమే.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడడమే. నాయనా నన్ను క్షమించు నాయనా అని చెప్పి ఆయన అడగడం. ఏదైనా ఆయన విషయంలో ఉంటే, ఎవరైనా సమాజంలోని వారి విషయంలో ఉంటే అడగడమే, సమాధాన పడడమే. ఎవరితో నువ్వు విరోధంగా ఉండదు, ఎవరితోనూ నువ్వు విరోధంగా ఉండదు, ప్రేమగానే ఉండు. ఎవరితోనూ విరోధంగా ఉండకుండా ప్రేమ కలిగి ఉండు, సమాధానమే కలిగి ఉండు. సమాధానంలో విరోధం ఉండదు. అందుకని బైబిల్ చెప్తుంది, సమాధానమును వెదుకుడి అన్నది బైబిల్. సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండడానికి నీ ప్రయత్నించాడు. అది నీ తప్పు అయితే పశ్చాత్తాపడుడి ద్వారా, క్షమించమని అడుగుడి ద్వారా దాని నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఉగ్రతను తప్పించుకోవాలంటే సమాధానమే మార్గమైనది ఆయన నమ్ముతారు. హల్లెలూయా. ఐగుప్తీయులు ఉన్నారు, మోషే వచ్చాడు. మోషే వచ్చినప్పుడు పిల్లారా, వారు మోషేని ఆ రోజుల్లో ఎందుకంటే ఒక ఐగుప్తుని చంపినందువల్ల అక్కడి నుండి మోషే వాళ్ళకు భయపడిపోయి వెళ్ళిపోయాడు మోషే. పిల్లారా, తిరిగి మోషే వచ్చాడు. ఆ తిరిగి మోషే వచ్చినప్పుడు ఐగుప్తీయులు కనుక ఏమండి మోషే దగ్గరకు వెళ్ళి, మోషే మేము నీ విషయంలో మేము అన్యాయంగా ప్రవర్తించాము, లేకపోతే మోసంగా ప్రవర్తించాము, లేకపోతే మేము నీ విషయంలో అలాగ ప్రవర్తించాము, కాబట్టి మోషే మమ్మల్ని క్షమించు. అలాగే ఇజ్రాయిల్ని మేము ఈ యొక్క భయంకరమైన హింసలు పెట్టాం, బాధలు పెట్టాం, చిత్రహింసలు పెట్టాం. కాబట్టి ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయిల్లారా మమ్మల్ని క్షమించండి అని అన్నట్లయితే, సమాధాన పడినట్లయితే ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చేవి కాదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సమాధానంగా పంపినట్లయితే తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చేవి కాదు. సమాధానంగా పంపకుండా విరోధంగానే వ్యవహరించారు. విరోధంగానే ఏమన్నారు, మేము పంపమన్నారు, వీళ్ళు బానిసలుగా ఉండాల్సిందే అన్నారు. మోషేకు విరోధంగా మాట్లాడారు. వాళ్ళలో ఏమీ పశ్చాత్తాపలేదు. అంతగా ఆ యొక్క ఐగుప్తీయులు ఇజ్రాయిల్ని హింస పెట్టినప్పటికీ కూడా ఏమండి మీ పశ్చాత్తాపడలేదు. మేము ఇలాగ మిమ్మల్ని హింస పెట్టాం, బాధించాము. ఎందుకంటే వాళ్ళు అన్నీ అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు బహుగా శ్రమపడుతూ ఐగుప్తీయులకి వాళ్ళు బానిసలుగా ఉండేవారు. అంత భయంకరంగా ఉండే పరిస్థితి. కానీ పిల్లారా, వాళ్ళు సమాధాన పడకపోవడం వల్ల, పశ్చాత్తాపడకపోవడం వల్ల సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. అదే సమాధాన పడి ఉన్నట్లయితే, సమాధానంగా వాళ్ళని పంపినట్లయితే తెగుళ్ళ చేత మొత్తబడడం కానీ, ఎర్ర సముద్రంలో నశించడం కానీ ఏమీ ఉండేది కాదు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సమాధాన పడడం వలన ఉగ్రతను తప్పించుకుంటాం. ఆయనతో కానీ మనుషులతో కానీ తోసేసుకొని పోవద్దు, త్రోసేసుకొని వెళ్ళొద్దు. సమాధానపడు, అడుగు ఆయన్ని, అయ్యా నన్ను క్షమించు, సహోదరి నన్ను క్షమించు, నీ విషయంలో నేను పలానప్పుడు ఇలా అన్నాను. ఎవరికేదో క్షమించాలని అనడం కాదు, నువ్వేమన్నావో, ఏం మాట్లాడావో, లేకపోతే అసూయపడ్డావా, అసూయపడి నువ్వేమైనా ప్రవర్తించావా, ఏదైనా నీలో ఉన్నట్లయితే, నేను పలానా సందర్భంలో పలానా సమయంలో ఇలా అన్నాను మిమ్మల్ని, కాబట్టి ఆ మాటలను బట్టి నన్ను క్షమించండి. ఆయన హల్లెలూయా. నువ్వు సమాధాన పడితే నీకు మంచిది, సమాధాన పడకపోతే ప్రమాదాలు పడిపోతావు, ఉగ్రతలు పడిపోతావు. తోసేసుకొని వెళ్ళామనుకోండి ప్రమాదాలు పడతావు. ఉగ్రతను తప్పించి సమాధాన పడుట ద్వారానే ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు కాలంలో మనం చూస్తే, దానియేలు కాలంలో వాళ్ళని తీసుకుని వెళ్ళి, అనగా దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. ఆ సింహాల గుహలో దానియేలుని పడవేసినప్పుడు మీరు గమనించండి, ఎవరైతే ఆ పితరులు చెప్పారో దానియేలుకి విరోధంగా చట్టాన్ని కల్పించారో వారు ఆ సమయంలోనే ఆ దానియేలుతో కనుక సమాధాన పడినట్లయితే ఇబ్బంది లేకుండా పోదు. కానీ దానియేలుతో సమాధాన పడకపోవడం వల్ల దానియేలు యొక్క ప్రార్థన సర్వశక్తిమంతుని సన్నిధించేది. అప్పుడు వాళ్ళు
చెరసాలలో వేయబడ్డారు, ఆత్మీయంగా వాళ్ళు బంధించబడి ఉన్నారు. తర్వాత వాళ్ళు శిక్షించబడ్డారు. సమాధాన పడకపోవడం వల్ల శిక్ష వచ్చేసింది వాళ్ళ మీదకి, ఉగ్రత వచ్చేసింది వాళ్ళ మీదకి. కాబట్టి నువ్వు ఆలోచించి నూతన సంవత్సరంలో నువ్వు అలాగూ సమాధానపడి ప్రతి విషయంలో ఎవరికైనా ఏదైనా విరోధంగా ఉంటే సమాధానపడి ఉగ్రతను తప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ తలలు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రియులారా, నీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ సమాజంలో కానీ ఎవరి విషయంలో నీ హృదయం దోషారోపణ చేస్తే సమ్మతిపరచుకో. ఆవేశంలో లేకపోతే తొందరలో నీవేమైనా పొరపాట్లుంటే నువ్వు సమాధానపడు. ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు తేలిక తీసుకోవద్దు. మా అమ్మే కదా ఏమన్నది అని అనుకోవద్దు. ఏమనుకోరలే, ఆ బ్రదరే కదా ఏమనుకోరలే, ఆ సిస్టరే కదా ఏమనుకోరలే, ఏదాలక అసూయపడ్డాను కానీ వాళ్ళు ఏమనుకోరలే అని అనుకోవద్దు. నీవు వాళ్ళు ఏమనుకోరలే, వీళ్ళు ఏమనుకోరలే, వాళ్ళు మంచివాళ్ళేలే, వాళ్ళు ఏమనుకోరలే, వీళ్ళు ఏమనుకోరలే అని పిల్లారా తోసేసుకొని పోవద్దు. నువ్వు పిల్లల విషయంలో నీ పొరపాటు ఉన్నా సరే, పిల్లలను నువ్వు కనుక వాక్యానికి విరోధంగా ఏదైనా నువ్వు పిల్లల పట్ల ప్రవర్తించి ఉంటే ఆ పిల్లలే కదా ఏమనుకుంటారులే, నువ్వు తోసేసుకోవద్దు. వాక్యానికి విరోధంగా మాట్లాడండి, వాక్యానికి విరోధంగా ప్రవర్తించుంటే ఎవరైనా సరే ఒకటే, నీవు ఎవరితోనూ విరోధము లేకుండా సమాధానముగా ఉండడమే. హల్లెలూయా.